ఏ రవి జైలు నుంచి బయటకు వచ్చాడంట. ఎవరు చెప్పినారా? టీ కొట్లో వాళ్ళ కుర్రాళ్ళు కలిసినానబ్బా, వాళ్ళు చెప్పుంటారు. ఏంది బ్రహ్మ, పోయి చూసొద్దామా? ఏందండి, జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా సరదాగా ఉండేవారు, ఇప్పుడేంది ఇలా దిగాలుకున్నారు? అదేం లేదయ్యా, ఈ ఒక్క పని తప్ప నాకు మా బాబు ఇంకేమీ నేర్పలేదు. నాకు సెల్లెలు ఉండేది మా ఇంట్లో, అదంటే అందరికీ ప్రాణం. మా దగ్గర బుచ్చయ్యని ఒకడు పనిచేసేవాడు. నా కొడుకు నా చెల్లెలు మనసు మార్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కగానొక్క కూతురు కదా అని సగం ఆసి దాని పేరున రాసిచ్చాం. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే డబ్బు కాసపడి ఆడు దాన్ని చంపేశాడు. అది చాలదని నా చెల్లెలకు బయట ఇంకెవరితోనో అక్రమ సంబంధం ఉందని, అది వీడికి తెలిసిన వెంటనే అది ఆత్మహత్య చేసుకుందని ఊరంతా నమ్మించాడు. అది తట్టుకోలేక మా బాబు పోయాడు. నేను ఆవేశంతో బుచ్చేగాడి ఇంటికి వెళ్ళి ఆడి అన్నని ఆడి మనుషుల్ని నరికేశాను. కానీ ఆడు మాత్రం దొరకకుండా పోయాడు. ఫిట్నెస్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల నాకు శిక్ష పడింది. ఆ బుచ్చేగాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆడిని లేపేస్తే చాలు, నేను నా జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తాను. అందుకు మీరే నాకు సాయం చేయాలి. నువ్వేంది రవి చెప్పిన దానికల్లా తలాడించావు? ఎప్పుడు నన్ను తొందరపడొద్దని చెప్పి ఇప్పుడు నువ్వు తొందరపడ్డావు. రవి కాళ్ళు లేరేంది మనుషులు, ఆ పని మనల్ని చేయమంటాడేంది? అంటే అతను మనల్ని అంత నమ్ముతుంటాడని అర్థం. నీ ఇష్టం బ్రహ్మ, ఇంతకు ముందు ఆయన చాలు. ఆ రంగాలాగా అవసరానికి వాడుకొని తర్వాత మనల్ని వదిలేకుండా మనని ముందు కాపాడి తర్వాత సాయం అడుగుతుంటాడు చూడు, అక్కడే అతనేంటో నీకు అర్థం కాలా? పోయి కాసి ఆ బుచ్చే మీద కన్నయ్యరా. అప్పుడే దానికి 100 ఏళ్ళు నిండిపోయాయి. అరే సే, ఇంకేడా సూడు దొరకలేదురా మీకు మందేయడానికి? నువ్వెందుకన్నా ఏడుకొచ్చినావో, ఇంట్లోనే పోయి ఉండొచ్చు కదా. ఆడాళ్ళందరూ ఆడనే ఉన్నారు కదరా. రే కాడికి పోవాలి, తర్వాత వస్తుండే. వచ్చేద్దాం.
మీరు పోతా ఉండండి రా, నేను ఒంటేళ్ళకి వెళ్ళి వస్తాను. మళ్ళీ సూర్య బుచ్చి ఎరగదీశారయ్యా, నేను అస్సలు ఊహించలేదు. నా జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. నమస్తే సార్. రండి. బుచ్చే కేసులో మీరు చెప్పినట్టుగానే హత్య జరిగిన 2-3 గంటల్లో వేరే నలుగురిని హాజరుపరిచాను. ఈ రోజు కోర్టుకు సెలవు, రేపు 10ంటికి మీరు కోర్టుకు వచ్చాను. మిగతా నేను చూసుకుంటాను. వస్తాను సార్. సరే వెళ్ళండి. రే ఇదిగో బ్రహ్మం. ఏందండి, మేమేమన్నా కూలి కోసం చేసామనుకుంటున్నారా? అందుకోసం ఏం చేయలేదు. బ్రహ్మ, జీవితానికి డబ్బు అవసరమయ్యా. ఏమంటావు శంకర? డబ్బు ఏందండి డబ్బు? ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికే జీవితం అంతా సరిపోయేది. మీ వల్లే మేము బయటకు వచ్చాం. మీరు మా కోసం చేశారు, భద్రగా మేము మీకోసం చేసాం. ఏటయ్యా పెద్దగా చేస్తాను. సరే డబ్బు వద్దు అంటున్నారు, ఇంకేం కావాలో చెప్పండి, చేస్తాను. మాకేం వద్దండి, ఒకటే ఆ రంగాన్ని లేపేస్తే మేము లోపలికి వచ్చి మీతో పాటు ఉండిపోతాం. అదంతా సరే కానీ నా కోసం ఐదు తీసుకోండి. పడిస్తుంటే వద్దంటారేందబ్బా? నువ్వు నోరు మీరా? ఏయ్, నా కోసం తీసుకోండి అయ్యా. గుడ్ డే. వస్తామన్నా. వస్తా ఉన్నా. అట్లాగే. బ్రహ్మ, ఒక్క నిమిషం. ఏయ్, మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఏం సాయం కావాలన్నా చేస్తాను. ఇదిగోండి. ఇవన్నీ ఎందుకన్నా? ఇక మీద వీటి అవసరం మీకు ఉంటుంది. జాగ్రత్తగా మసులుకోండి.